నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 925 రోజులు అయిందండి. ఈ రోజు 926 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశన్ గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 926వ రోజు 2023 సెప్టెంబర్ 15వ తేదీన శుక్రవారం రోజున మనము శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపత్తి భాగయోగంలో దైవీ సుగుణములను సంపూర్ణంగా తెలుసుకునే రోజునే శ్రీకృష్ణ దేశికేంద్రుల 34వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. భ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? సురలందు దోచు స్వప్నము హరియందున దోచు విశ్వము ఆసురల హరిన్ ఎరిగిన కల విశ్వము తామరుగవి తమలేమి నెరిగి అతి బిడియమునన్. ఇక్కడ సురలందు దోచు స్వప్నము హరియందున తోచు విశ్వము ఆ సురల హరిన్ ఎరిగిన అంటే తెలుసుకుంటే కల విశ్వము, తాము అంటే కలగాని కలగన్నటువంటి సృష్టికర్త గాని, సృష్టి గాని సృష్టికర్త గాని ఒకేసారి తమ లేమిని తాను లేనని స్పష్టంగా తెలిసి లేకుండా పోతుంది అనేది దీని యొక్క వాచ్యార్థం అండి. హరి అనేటువంటి పదం మీకు మళ్ళీ గుర్తు చేస్తాను. హరి అనేటువంటి పదం 32వ కంద పద్యం నుంచి వస్తుందండి. ఈ హరి అనే పదాన్ని వారు ఏ విధంగా ఏ అర్థంలో వాడారో మరొక పరిపూర్ణుడికి స్పష్టంగా తెలుస్తుందండి. ఇది పరిపూర్ణం అంతా ఒకటే, రెండవది లేదు. మరొక పరిపూర్ణుడు అంటే అశరీర గురుమూర్తి, సాజన్మ సాకార సద్గురుమూర్తి. పరిపూర్ణము పరిపూర్ణుడు ఒకటేనని చెప్పాను మీకు నేను. ఊరికే ఉదాహరణకి సూర్యుడు సూర్యకిరణం ఒకటే అన్నాను. సూర్యుడు సూర్యకిరణం ఒకటే. ఉదాహరణ ఇక్కడ చెప్తాను, మీరు సద్గురుమూర్తి ద్వారానే వినాలి, నన్ను పక్కన పెట్టాలని. చూడండి 32వ దాంట్లో హరిని చీకాకుగా యొనర్చే అంటే పరిపూర్ణంలో ఎరుక కలిగిందంటే నువ్వు వింటావా అన్నాను. 3 ఉదాహరణలు చెప్పానండి. అందులో ఏంటంటే చూడండి, ఉక్కు స్తంభాన్ని పురుగు తొలిచిందంటే వింటామా? నిప్పుకు చెదలు పట్టిందంటే వింటామా? హరిని చీకాకుగా యొనర్చే మాయాసతి అంటే వింటామా అని చెప్పేటప్పుడు హరి అంటే పరిపూర్ణము, అందులో ఎరుక పుట్టిందంటే వింటామా అంటే పుట్టలేదు అనేది ఏమంటారంటే దాన్ని అశరీర గురుభావం అంటే పుట్టలేదనేది సమాధానమై నిర్ధారణ అవుతుంది తప్ప అది చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాఖ్యాత కాబట్టి తప్పలేదంతే. నెక్స్ట్ 33లో ఆ పదముతో మొదలెట్టాడండి నిన్న. హరియందు అంటే పరిపూర్ణంలో తోచు విశ్వము అన్నాడు. తోచిన విశ్వము నరస్వప్నం కాదు, సురస్వప్నం అన్నారండి. నరస్వప్నం అనేది 24 మరుపు అండి. సురస్వప్నం అనే ఎరుక మూల అవిద్య అండి. దాంతో మొదలెట్టారు ఈరోజు చూడండి. మూల అవిద్యతోనే మొదలెట్టారండి. నిన్నటి సారాంశమే బాగా గమనించండి. నేను ఇప్పుడు ఆల్రెడీ నిన్న మొన్న 2 రోజులు కూడా హరి అంటే పరిపూర్ణం అనే చెప్పుకుంటూ వచ్చాను మీకు. అదే అర్థంలో ఇప్పుడు దీన్ని కొనసాగించాలి. 34వ కంద పద్యంలో సురలందు, సురలందు ఇక్కడ సురస్వప్నం అంటే ఎప్పుడు సుర ఏకవచనంగా ఉండే. బాగా గమనించండి. నరస్వప్నము వంటిది నానా జనములు అన్నారు. సురస్వప్నం అనేది ఏకవచనం అయింది, అక్కడ బహువచనం వాడలేదు. అవునా? నిన్న ఇక్కడ సురాన్ని బహువచనం ఉపయోగించారు. అంటే ఏకం అనేకమవుదునుగాక అని సంకల్పించిన సంకల్పము పరిపూర్ణములో లేనిది. పరిపూర్ణాన్ని అనాది నిర్వికల్ప పరబ్రహ్మము అంటారండి. అనాది నిర్వికల్ప పరబ్రహ్మమే ఇక్కడ ఈ 34వ కంద పద్యంలో మీకు సెకండ్ హాఫ్ లో మీకు కనిపిస్తున్నటువంటి హరి అనేది పరిపూర్ణము, పరమ పురుషుడు అని అర్థం అండి. ఈ పరిపూర్ణంలో
పరిపూర్ణంలో మీరు మొన్నటి నుంచి అడుగుతున్న ప్రశ్నకు సరైన సమాధానం గురుగారు చెప్తున్నారు చూడండి. ఉమ్, పరిపూర్ణములో లేని శూన్యంలో తోచినప్పుడు పరిపూర్ణానికి సంబంధము ఉండాలి కదా అనేది మీ ప్రశ్న. ఉమ్. క్లియరా? అంతేనండి, అంతే గురుగారు. ఆన్సర్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఉమ్, అయ్యా, సురలందు బహువచనం ఎందుకు వాడారంటే ఉమ్, ఆకాశాధిక భూత నీకాత్మగమగుచు ఈ జగమయ్యన్. ఉమ్, నాకు కాదు, ఉమ్, ఇది కృష్ణప్రభువుల స్టైల్ అండి. ఇది కూడా ఉమ్, ఆకాశ అధిక అంటే ఆకాశము మొదలైన. ఆ, ఆకాశం అది కాకుండా గాలి, ఈ పంచభూతాలు ఉండదు అనేది నీకయ్యా. అంటే ఎవరికి? నీకు అంటే మరిచిన వాడికి. ఉమ్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఉమ్, సురలు అంటే పంచశక్తులు ఇక్కడ. పంచశక్తులు. ఉమ్, బాగా పట్టుకోండి. సురలు అంటే ఈ విధంగా ఇంతవరకు నేను కూడా దీన్ని ఈ కోణంలో ఆలోచించలేదండి. ఉమ్, మీ భయానికి ఆలోచిస్తున్నానండి. అయ్యో. ఉమ్, మీ భయం ఎందుకు తెలుసా నాకు? ఉమ్, చెప్తాను చూడండి. మీ భయం నాకెందుకు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉమ్, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే భ్రమరకేట న్యాయం అంటారు. ఉమ్, భ్రమరము ఒక ఆకు పురుగును తెచ్చి పెట్టి దాన్ని ఒక పోటు పొడుస్తుందంట. ఉమ్, ఆ పోటు పొడిచేసి అమ్మగారు ఫ్యాన్ అయిపోయింది. ఆ పోటు పొడిసిందంటే ఉమ్, దాని చుట్టూ గుయ్య నరుస్తా ఉంటుందంట. ఇది ఉమ్, ఈ అరుపుకు భయపడి ఆకు పురుగు కూడా కందిరిగైపోతుంది అట్ట. ఉమ్, అట్లా మీరు ప్రశ్న అడగబోయేది నాకు ముందే కనిపిస్తా ఉంటుందండి. ఆ, మీరు అడగబోయే ప్రశ్నకు సమాధానం సద్గురుమూర్తి నాకు ఇచ్చేస్తూ ఉంటారండి. అదే గురుగారు. ఉమ్, అది భయం అంటే మీరు అడగబోయేటువంటి ప్రశ్న మీ మనసులో, సగటు శ్రోత మనసులో క్లారిటీ కల్పించాలనే కుతూహలం నన్ను ఉద్యుక్తుడిని చేస్తుందండి. అదే. ఉమ్, కాబట్టి సురలందు తోచేటువంటి స్వప్నము అంటే పరిపూర్ణంలో లేని ఆకాశములో తోచినటువంటి పంచభూతాలు అని అర్థం. ఉమ్, మళ్ళీ చూడండి, సురలందు దోచు స్వప్నము అంటే ఉమ్, హరియందున అనే పదం పెట్టాడు. తర్వాత ఉమ్, ఆకాశంలో తోచినటువంటి గాలి సుడులు తిరుగుతా ఉండేది పరిపూర్ణములోనే కదా, పరిపూర్ణానికి గాలికి సంబంధం ఉన్నట్లే కదా అనేది మీ ప్రశ్న. ఉమ్, దాని గురించి చెప్తున్నారండి. ఉమ్, సంబంధం లేదు అని ఎరిగినా అని అర్థం. 2వ లైన్ స్టార్టింగ్. ఉమ్, నువ్వు గురుముఖంగా నువ్వే సాజన్మ సాకార సద్గురుమూర్తి అని నీకే తెలిసిపోతే, ఉమ్, ఎరిగినా అంటే తెలుసుకుంటే, ఉమ్, ఏమని అనేది ముందే పెట్టాడు. ఉమ్, విశ్వము, ఏం విశ్వము? తోచు విశ్వం. ఉమ్, ఎక్కడైనా సరే చూసుకోండి, హరియందున తోచు అంటే హరియందున సురలందు దోచు అని అర్థం. ఉమ్, ఆ పదాలు మీకు 32, 33 ఇంత ముందు 2 అర్థమైతేనే తెలుస్తుంది. ఆ, హరియందున తోచిన పరిపూర్ణంలో తోచిన విషము శూన్యానికి తోచిన శూన్యమే తప్ప పరిపూర్ణం కాదు. ఉమ్, నేను ఆ పదం ఎక్కడ వదలలేదు ఏది కూడా. ఉమ్, సురలందు తోచింది. సురలు అని ఎందుకన్నారంటే ఉమ్, ఎప్పుడైతే ఆకాశములో లేకనే సుడులు తిరిగినటువంటి గాలి, ఆకాశంలో తోచినటువంటి గాలి, ఆ గాలి నుంచి ఏర్పడినటువంటి అగ్ని, ఆ రెండు కలిసి అన్ని కల్లోనేనండి. ఉమ్, ఆ రెండు కలిసి H2O H2O అది హైడ్రోజన్ అదే హైడ్రోజన్ 2 పాలు, ఆక్సిజన్ 1 పాలు కలిస్తే నీళ్ళు అయ్యిందో. అదే. ఉమ్, నీళ్ల నుంచి మరి వాతావరణ ప్రభావం వల్ల కల ప్రభావం వల్లే కళ. ఉమ్, కలగనేవాడు ఉంటేనే కళ. ఉమ్, కళ మేలుకుంటే కలగనేవాడు కూడా మేలుకుంటాడు. అంతేనా? కళ్ళలో వస్తువులు మాత్రం మేలుకోవు. ఉమ్, సృష్టికర్త మేలుకుంటే ఉమ్, సృష్టికర్తే లేదని తెలిసిపోతుంది. ఉమ్, సృష్టికర్త అంటే మూలం లేని గుర్తిరిగేశారు లేదని తెలిసిపోతుంది. అదే గురుగారు. ఉమ్, అట్లా సురలందు తోచినటువంటి ఈ స్వప్నము ఉమ్, అంటే లేనిరుకకు ఆకాశములో తోచినటువంటి పంచభూతాత్మక నవగ్రహ నక్షత్రాదిక ఈ యొక్క ప్రకృతి అంతా కూడా హరియందుననే పరిపూర్ణంలోనే. ఉమ్,
పరిపూర్ణంలోనే, తోచు విశ్వము పరిపూర్ణములోనే లేనెరుక తనకు తానుగా తోచింది, పరిపూర్ణానికి కాదు. వీటికి సంబంధం లేని విషయాన్ని మీకు ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. 90, 95 వరకు 5 ఉన్నాయడ. అక్కడ మీకు మరింతగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సమయం లేదు దానికి. 90 నుంచి జలరాశికి పుట్టవు కదా అంటాడు చివరి. జలరాశికి పుట్టవు కదా, జలచరములు వాటికవ్వే జనయించు కదా. నీళ్లకు చేప, అది అంటే పరిపూర్ణాన్ని సముద్రానికి సాటిపరిచి చెప్పడం అట్లా. అక్కడ కూడా ఎప్పుడైనా ఉదాహరణ వరకే తీసుకోవాలి. అట్లా ఇప్పుడు ఆమె ముఖం చంద్రబింబం లాగా ఉంటుందంటే చంద్రబింబానికి ఆవిడకి ఏం సంబంధం ఉంది? అట్లా ఉదాహరణ లాగానే తీసుకోవాలా. నీళ్లకు ఏది పుట్టదు. నీళ్ళలో ఉండేటువంటి ఆ యొక్క వాతావరణ ప్రభావం వల్ల చేపలకే చేపలు పుడతాయి. చేపలు తనకు తానుగా ఉత్పత్తి అవుతాయి, మళ్ళీ చేప గుడ్లకి చేపలు అట్లా పుడుతూ ఉంటాయి. అంతేగాని ఆ నీటికి చేపకి సంబంధం లేదు అన్నట్లుగా మీరు పరిపూర్ణానికి ఈ పంచభూత ప్రకృతికి సంబంధం లేదని మీరు తెలుసుకోవాలనే విషయాన్ని 90 నుంచి 95 కంద పద్యాల వరకు నీట్ గా నిర్ధారణ చేస్తారు అక్కడ. అది అక్కడ చెప్తానండి. కాబట్టి ఈ సురలలో అంటే పంచశక్తులండి. ఏంటంటివి పంచశక్తులు అంటే? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇట్లా శక్తులు పంచశక్తులు ఉన్నాయి కదా, ఇవే అండి. అంటే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ. ఇవే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ. ఇవి సురలు అంటే. సురలు అంటే ఇవి ఇంతే, ఇంకేం లేదు. అది మీకు దానికి అధిదేవతలు చెప్తాను చూడండి. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. బ్రహ్మ, విష్ణు, రుద్రు, ఈశ్వరుడు, సదాశివుడు. సదాశివుడు విస్తీర్ణం దేని కింద వస్తుంది గురుగారు? ఏమండి విస్తీర్ణం అన్నారు కదా, దేని కింద వస్తుంది? దీని వరసే అది. సృష్టి అంటే బ్రహ్మ, చెప్తాను చూడండి. స్థితి అంటే విష్ణువు, క్లియర్. లయము అంటే రుద్రుడు, క్లియర్. ఈశ్వరుడు అంటే విస్తీర్ణము, విస్తీర్ణం. ఓకే. ఆకర్షుడు అంటే సదాశివుడు. ఆకర్షుడు సదాశివుడు. అంటే ఈ 5 కూడా ఇక్కడ సురలు. ఈ 5 కూడా ఒకటే, లేనెరుక. పంచస్వరులు, పంచస్వరాలు ఇవి, పంచశక్తులు ఇవి. పంచస్వరులు, పంచశక్తులు అన్నాం. ఓకే. భాగవతంలోకి పోతే 5 శక్తులుగా వివరిస్తారు. అవునండి, పంచశక్తులు అన్నాం. ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, ఆది, పర. ఇచ్ఛ, క్రియ, అదేదో చెప్తారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరశక్తి. ఆదిత్య పరశక్తి. ఓకే. ఇది అదే మాయారహిత మణిద్వీప వర్ణంలో దేవి భాగవతం. ఇవన్నీ కూడా లలితా సహస్రనామాల్లో తీసుకున్నా వస్తుంది, విష్ణు సహస్రనామాల్లో తీసుకున్నా వస్తుంది. నెక్స్ట్ ఎవరైనా అన్మ్యూట్ అయ్యారా? ఎవరైనా చూడండి, మ్యూట్ లో, అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. థ్యాంక్ యూ. చూడండి, ఈ సురలు అనేటువంటిది ఒక్కటే అయిన శూన్యమేనండి. కళ అనేది కలగంటున్న సమయంలో శూన్యమే అయినప్పటికీ నిజంగా తెలిసినట్లు కలగనే వాడికి అది వ్యష్టి, ఇది సమిష్టి. పంచశక్తులు కూడా సమిష్టిలో భాగమే. 5 లేవు ఇడ. 5 లేవండి, శూన్యం కదండి. 5 ఎక్కడున్నాయి? 5 ఆకాశంతో కలిపి 5, ఆకాశం లేకుండా 5. ఆకాశంతో కలిపి 5. ఆకాశంతో కలిపి 5 అన్నప్పుడు ఆకాశం దేంట్లో ఉంది? శూన్యంలో. శూన్యంలో ఉందని కాదు, శూన్యం అంటే లేదని. ఇది బాగా చెప్పారు. ఆకాశంతో కలిపి పంచభూతాలు. అవును, పంచభూతాలు కలిపి 6వ దాంట్లో ఉన్నాయి కనుక ఆకాశం శూన్యం కనుక మిగతా అన్ని శూన్యమే. అంతే కదా, అట్లా లెక్క. ఆకాశం శూన్యం కనుక ఈ మిగతా 4 కూడా శూన్యం కిందకే వస్తాయి. అంతే కదా. పరిపూర్ణుడికి పిచ్చ క్లారిటీగా ఉంటది. ఇది ఎరుకులో ఉండేవాడు జీర్ణం చేసుకునేదానికి నా లాంటి వాళ్ళు అస్పర్శ యోగాన్ని ప్రాక్టీస్ చేయాలనే తప్ప పరిపూర్ణుడికి మాత్రం ఇది చాలా క్లారిటీగా ఉంటుంది. కాబట్టి ఈ విశ్వము గాని, ఏది విశ్వము? తోచిన విశ్వం.
ఎవరికి తోచింది? హరి ఎందే తోచింది, ఉమ్, హరికి తోచలేదు. అది క్లారిటీ. ఉమ్, హరి ఎందే తోచింది, హరికి తోచలేదు. ఉమ్, ఇంట్లోనే సంసారం కొనసాగిస్తున్నారు. ఇల్లు సంసారం కాదు, ఇల్లు గోడలు మాత్రమే. అంతే. ఉమ్, ఇంట్లోనే సంసారం, ఇల్లు సంసారం చేయదు. చేయదండి. ఉమ్, అది ఇంట్లోనే భార్య, భర్త, పిల్లలు అంతా ఇంట్లో. ఉమ్, కానీ ఇంటికి వాళ్ళకు సంబంధం లేదు. ఆ సంబంధాన్ని ఇల్లు గుర్తించదు. అదేనండి. అట్లా పరిపూర్ణం నిన్ను గుర్తించదు ఉమ్, అని ఎరిగిన, నెక్స్ట్ లైన్, ఉమ్, అని ఎరిగిన కల విశ్వము. 2 పదాలు అవి, ఉమ్, కానీ ఒకటే. ఓకే. ఉమ్, కల విశ్వము సరిపోయింది, చూసుకోండి. ఉమ్, విశ్వమే కళ. ఉమ్, నేను మీకు దానికి విగ్రహ వాక్యం చెప్తాను స్పష్టంగా. కళ అనేది విశ్వము. ఉమ్, రూపకాలంకారం, రూపకాలంకారం వాడాడు అద్భుతమైనటువంటి. అదే చెప్తాను కదా, శిల్పి కృష్ణ దేశికేంద్రులు చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా చెప్పదగినటువంటి నేర్పే శిల్పం అండి. ఉమ్, కళ విశ్వము, కళ అనేది విశ్వము. అదే అండి. అలా తా మరుగవే, ఈ ద్వయము లేదని ద్వయానికే తెలిస్తే ఉమ్, మళ్ళీ ఏముండదు, ఉండేదని చెప్పేదని నేను ఏడున్నా. నేను కూడా ద్వయమే. అంతేనండి. అంతే. ఉమ్, పూజారి వెంకటేశం కూడా లేనివాడే, ద్వయమే. ఉమ్, తాము అరుగవే, తా మరుగవే అంటే తాము అరుగవే. ఉమ్, ఉమ్, కల విశ్వము లేనిదని కలకే తెలిసి కల మేలుకుంటే కలే లేదు. కలదు. అంతేనండి. ఉమ్, క్లియర్? కళ విషయమని మేలుకోండి. ఓకే. ఉమ్, ఉమ్. గురుగారు మ్యూట్ అయినట్టుంది. కల మేలుకుంటే కలే లేదు. అవునండి. కాబట్టి అలా తమ లేమిని ఎరిగి అతి బిడియమునన్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఉమ్, అతి బిడియమునన్ అంటే ఇంకెప్పుడు కూడా చావు పుట్టుకలు అనేటువంటి భ్రాంతి లేకుండా పోతుంది నీకు అని అర్థం. ఆ, అతి బిడియమునన్ ఉమ్, అదే అనవసరంగా నేను ఏరేడో ఎతికినాను, అది నేనేనా? ఉమ్, నువ్వు ఎతికిన వస్తువు నువ్వే. అదేనండి. ఉమ్, నిన్న నిత్య వస్తువు, వస్తువు అనే పేరుతోనే ఉపయోగిస్తాడు దాన్ని. 60 కందపద్యం నుంచి చెప్తాడు ఆ విషయాన్ని. ఉమ్, కాబట్టి శివుడి కోసం ఎతికిన వాడు శివుడేనని నిరూపణ కావడమే పరిపూర్ణ ప్రబోధ. 34 కందపద్య సారాంశం ఏంటంటే, ఉమ్, శివుని కోసం వెతికిన వాడు శివుడేనని అంటే పరిపూర్ణుడి కోసం వెతికినటువంటి వాడే పరిపూర్ణుడని తెలిసిన తర్వాత ఆయనకి రెండేది ఉందా? లేదు. ఉమ్, చెప్పేదానికి నేనే ఆడుండా, తినేదానికి నువ్వే ఆడుండవు. ఉమ్, ఇదే పరిపూర్ణ ప్రబోధ అండి. అదే. ఇది 34వ కందపద్యం యొక్క సారాంశంగా తెలియజేస్తూ, రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం జ్ఞానయజ్ఞం 2వ భాగంలో ప్రవేశిస్తున్నాము. ఉమ్, అద్భుతమైనటువంటి దైవీ సంపదను సంపూర్ణం చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ అలాగే. 926వ రోజు మనం ఉమ్, క్షమ నుండి తెలుసుకోవాలండి. ఉమ్, 21 వరకు పూర్తయినాయి. ఉమ్, తేజ, క్షమ, ధృతి, శౌచము, అద్రోహో, నాతిమానిత అనే 21 నుంచి 26 శూన్యాల వరకు 3వ శ్లోకంలో ఉన్నాయి. ఉమ్, ఆ 3వ శ్లోకంలో ఉండేటువంటి 1, 2, 3, 4, 5, 6 శూన్యాల్లో ఒకటి అయిపోయింది నిన్న. ఉమ్, ఇది ఆధ్యాత్మిక తేజం. తేజస్సు అంటే అగ్ని అనుకుంటారు కదా, ఉమ్, అగ్ని కాదు, అది జ్ఞానాగ్ని. ఉమ్, పరిపూర్ణ ప్రబోధ పట్ల తెలిసినటువంటి క్లారిటీ. ఉమ్, ఆయన అచల పరిపూర్ణుడే. ఉమ్, కాబట్టి సజన్మ సాకార సద్గురుని మూర్తిభవించిన తేజస్సు అని చెప్పాలి. ఉమ్, ఉదాహరణ చెప్తాను దానికి మీకు. ఉమ్, ఎవరైనా అన్ని ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా తిరుగులేని సమాధానం చెప్పే వాళ్ళని కుంభావ సరస్వతి అంటారు. కుంభావ సరస్వతి. ఓకే. ఉమ్, కుంభావ సరస్వతి అంటే మానవ రూపంలో ఉండే జ్ఞానము అని అర్థం. ఉమ్, కుంభావ సరస్వతి అంటే పురుష రూపంలో ఉండే సరస్వతి అని అర్థం వస్తుంది. కానీ ఉమ్, అంటే పురుష రూపంలో అంటే మానవ రూపంలో అని అర్థం. స్త్రీలకు కూడా అనొచ్చు అన్నమాట. ఆ, కుంభావ సరస్వతి పురుష రూపంలో ఉండే జ్ఞాని అని అర్థం అండి. ఉమ్, కాబట్టి నిన్న మనం ఆంతరిక ప్రేరణ చేత ఈశ్వరుని వైపు పురోగమించుటను ఉమ్,
చెప్పిన కందపద్యంలో ఉండే భావాలన్నీ కూడా స్పష్టంగా అర్థమైపోయినటువంటి వారు ఉమ్, భావ సరస్వతి. ఉమ్, అంటే సాక్షాత్తు అచల పరిపూర్ణుడుగా తనకు తాను అపరోక్షం చెందినవాడనే అర్థం. ఉమ్, ఆధ్యాత్మిక తేజము అంటే ఆయన ఇంకా ఆధ్యాత్మిక ప్రబోధన ఎన్ని రకాలుగా అయినా స్పష్టంగా చెప్పగలుగుతాడు. ఉమ్, కాబట్టి ఈ గుణాన్ని తేజస్సు అంటే ఆధ్యాత్మిక తేజము అని 21వ సుగుణంగా నిన్న కంప్లీట్ అయిందండి. ఉమ్, జ్ఞానేశ్వరి తీసుకోండి. ఇప్పుడు క్షమ. ఆ, క్షమ అండి. క్షమ అంటే చెప్తున్నారు, అయ్యా ఉమ్, ఈ యొక్క 21 సుగుణాలు చెప్పాం కదా, అవునండి. ఇది తెలిసిన వారందరిలోనూ ఉమ్, 21 సుగుణాలు అంటే 15 అధ్యాయాల సారాంశం 26 సుగుణాల్లో ఉంటాయండి. ఆ, ఆ, వీళ్ళని సహనశీలురు అంటున్నారు. ఉమ్, వీళ్ళని ఏమంటున్నారు? సహనశీలురు అంటున్నారు. ఉమ్, ఈ సహనశీలురందరిలో ఉమ్, ఇది ఒక అద్భుతమైనటువంటి, ఒకే లైన్ లో అద్భుతమైన భావం చెప్పారు చూడండి. ఉమ్, ఉమ్, ఆ ఈ సహనశీలురందరిలో అచల పరిపూర్ణ గురుమూర్తులందరిలో అని అర్థం ఇక్కడ. ఉమ్, కొంచెం ఇంకా కిందికి రండి. అంతే అంతే, ఇక్కడి నుంచి అండి. ఆధ్యాత్మిక తేజమందురు. నెక్స్ట్ సహనశీలురందరిలో ఉమ్, అనే పదానికి అర్థం ఈ పరిపూర్ణ ప్రబోధ తెలిసిన గురువులందరిలో ఉమ్, నేను శ్రేష్ఠుడు అనేటువంటి గర్వము ఏ కోశాన లేకుండా ఉండడమే క్షమ. ఉమ్, బాగా గమనించండి. చాలా మంది చెప్తూ ఉంటారు వాళ్ళకేం తెలియదు, నాకు అన్ని తెలుసు అంటూ ఉంటాడు. ఉమ్, వాడి బొంద చెప్పినోడికే ఏమి తెలియదు అని అర్థం. ఉమ్, దీని అర్థం అదేనండి. అంతేలే. ఉమ్, 22వ సుగుణము క్షమకు ఇదే అర్థం. ఆ, సహనశీలురందరిలోనూ. ఇప్పుడు అజ్ఞానం వాళ్ళకే ఏం తెలియదు అసలు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళని పక్కన పెట్టండి. ఉమ్, ఈ పరిపూర్ణ బోధ తెలిసిన వాళ్ళందరిలో నాకు మాత్రమే తెలుసు అంటాడు వాడు. దేనికి పనికిరాడు అనమాట. వాడికి అజ్ఞానం కూడా కాదు, అది బోధ కరెక్ట్ లేదు అది. ఉమ్, అంటే ఇతనికి అన్ని తెలిసి కూడా నేను తెలిసిన వాడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి సుగుణం లేకుండా ఉండుట క్షమ అన్నారు. లేదు అని మనం నిర్ధారించేదానికి వీలు లేదు. ఆయన మనం ఎవరు అని చెప్పి ఉమ్, చాలా ఇంపార్టెంట్ ఇది కదా. చూడండి, ఉమ్, సహనశీలురందరిలో ఈ ప్రపంచంలో నాకు మాత్రమే పరిపూర్ణం తెలుసు అనుకునేటువంటి గుణము క్షమ కాదు. ఉమ్, అది లేకుండా ఉండడం చూడండి, కాదని చెప్తాడే గాని పరిపూర్ణుడిని నిర్ణయించి చెప్పడానికి చెప్పేవాడు లేడండి. 22వ సుగుణం ఎంత అందంగా ఉంది చూసారా. చూడండి, సహనశీలురందరిలో నేనే శ్రేష్ఠుడు అనేటువంటి భావన అతనికి లేకుండా ఉంటే దాన్ని క్షమ అంటారట. అర్థమైందా? అదేనండి. అటువంటి క్షమ కలిగిన వాడే ధృతి గురించి అర్థం చేసుకోగలడు. అంతకంటే ఏం చెప్పలేను. అదేనండి. ధృతి అంటే ధైర్యం అని అర్థం వస్తుందండి. దీని గురించి కాస్త వివరంగానే చెప్తారు చూడండి. 23 ధృతి అండి. ధృతి అంటే అర్థం చూడండి. ధృతి అనే పదానికి ధైర్యము అని అర్థం అండి. ఏం ధైర్యం అంటే, ఉదాహరణ చూడండి, శరీరం పైన అంటే శరీరానికి ధృతి అనే దాన్ని అన్వయించి చెప్తారు. మళ్ళీ శరీరం ధృతి కాదు. ఉదాహరణ చెప్తున్నారు జ్ఞానేశ్వరి. ఇప్పుడు శరీరం పైన రోమములు అంటే వెంట్రుకలండి. శరీరం పైన వేలాది రోమాలు ఉంటాయి. వాటన్నిటిని మోస్తా ఉండేది శరీరమే. కానీ ఎప్పుడైనా ఆహా నేను ఈ శరీరంలో అంటే నాలో అన్నిటికంటే ఎక్కువ సంఖ్య కలిగినటువంటి వెంట్రుకలను మోస్తున్నాను అని శరీరం ఎప్పుడైనా చెప్పిందే? శరీరం మీకు ఎప్పుడైనా ఇన్ని వెంట్రుకలను నేను మోస్తున్నానని చెప్పిందే? మనం పుస్తకాలు రాసాం 33 కోట్ల రోమములు అని రాస్తాం సాంఖ్యంలో. వివరించినారా? మీ యొక్క మణికట్టు నుంచి మోచేతి వరకు వెంట్రుకలు కనిపిస్తున్నాయి మీకు, చూడండి. వింటున్న సర్వశ్రోతల్లారా, అరిచేతిలో వెంట్రుకలు లేవు గాని అరిచేతికి పైన అరిచేయి తిప్పితే పిడికిలు బిగిస్తే మణికట్టు అంటారు కదా దాన్ని. మణికట్టు నుండి మోచేతి వరకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీకు 2 రోజులు టైం ఇస్తాను, ఇంచి చెప్పండి చూద్దాం. వీలైతుందా?
మణికట్టు నుంచి మోచేతి వరకు ఉండే వెంట్రుకలకే మనం లెక్క చెప్పలేనంత వెంట్రుకలు ఉన్నాయి. ఉమ్, ఏమయ్యా, ఇన్ని నెంబర్లు కలిగినటువంటి వెంట్రుకల్ని మోస్తున్నటువంటి దేహం నాకు బరువు అని ఎప్పుడన్నా చెప్పిందా? లేదు. అదే విధంగా పరిపూర్ణుడు కూడా ములుగుచ్చ సందు లేకుండా నిండి ఉన్న తత్వజ్ఞుడు గనుక అతను ఎరుక ఉంది అంటే పట్టించుకోడు. ఉమ్, తాను పుట్టేవాడు సచ్చేవాడు అనేటువంటి భావన అతనికి ఉండదు. ఉమ్, దిస్ ఈస్ ధృతి. అదేనే. ఉమ్, ఈ ధృతిని నిర్ధారణ చేయడం కోసం అతని భావనను మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉమ్, షడ్విధాలు అంటే 6 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఉమ్, ఎందుకంటే ఒక ఉదాహరణతో ధృతి అంటే నిర్వచనం చెప్పారు. ఉమ్, శరీరంలో ఉండే వేలాది వెంట్రుకలు శరీరము ద్వారానే పెరుగుతున్నాయి. ఉమ్, అంతెందుకండి, షేవింగ్ చేసుకుంటారు కదా మీరు, ఉమ్, ప్రతి రోజు కొంతమంది చేస్తారు, వారానికి ఒకసారి చేస్తాను నేను. ఇప్పుడు ఆ, షేవింగ్ చేసేటువంటి వెంట్రుకల నంబర్లు చెప్పేయండి చాలు, ఇంకేం వద్దు నాకు. లేదు. అంటే అది లేనిరుకండి, లేదు. అసలు లేనిదని అర్థం. దీన్ని బట్టి చూస్తే ఇది పూర్తి అయ్యేటప్పుడు చూసుకోండి, ఎరుక అంటే దాంతో సమానం వాడికి, ఉమ్, అని వెంట్రుకతో సమానం ఎరుక అంటే ఆ పరిపూర్ణుడికి. ఉమ్, లేదది అని తెలుసు అతనికి. ఆ, దీన్ని 6 విధాల ఉదాహరణతో చెప్తారు. ఉమ్, నంబర్ 1 ఉమ్, చూడు, ఎవరికైతే ఇంద్రియములు వశమునందు ఉండక పెడమార్గము పట్టును. ఉమ్, నంబర్ 2 ఏంది, ఇటువంటి భయం వాడికి ఉండదు. ఉండదండి. ఉమ్, అరే పరిపూర్ణుడు నేను అని నాకు ఎప్పుడు తెలుస్తుంది, నాకు పరిపూర్ణం తెలిసిపోయింది కానీ మళ్ళీ ఎప్పుడైనా నా ఎరుకులోకి దిగజారే ఇది ఉందా అనే భయం ఉంటదా? లేదండి. ఉమ్, ఇంద్రియములు నా వశమునందు ఉండక పెడమార్గం పడితే మళ్ళీ నాకు జన్మ ఉంటదేమో. ఆయన గురువు గారు ఒక ఆయన చెప్పినట్టుగా మహాకారణంలో మిగిలిపోతాదేమో. కారణం లేదు, మహాకారణం లేదు, నా బంధ ఎరుక లేదు, ప్రపంచం లేదు. ఉమ్, ఇది స్పష్టమైపోయి ఉంటది అతనికి. అతను ఉండేది ఒకడే, రెండో వాడు లేడు. అదేనండి. ఉమ్, అటువంటి దానికి ఇంద్రియములు వశమునందు ఉండక నేను ఎప్పుడైనా వీక్ అవుతానేమో అనే భయం ఉంటదే? ఉమ్, నంబర్ 1. నంబర్ 2 ఇంకా చిత్రం, ఇంకా దగ్గరకు వచ్చి చెప్పేస్తున్నారు. ఉమ్, అతను శరీరమున దాగి ఉన్న ఏదైనా పాత రోగము ఒక్కసారిగా బయటపడితే ఎట్టబ్బా అనేది ఉంటదే? ఉమ్, లేదు. ఉమ్, అదే పరిపూర్ణుడు. అదేనండి. ఉమ్, దాన్నే ధృతి అంటారు. ఆ, అది ధృతి లేని వాళ్ళ ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తా, కానీ ఉండేవాడు ఎగ్జాంపుల్ చెప్పేదానికి నేను లేదండి. ఉమ్, ధైర్యం లేనివాడు ఎగ్జాంపుల్ చెప్తాయినండి. ఉమ్, వెతుక్కుంటారు చాలా మంది, చూసుకోండి. ఉమ్, సర్వ సద్గురు భక్త జనులారా, మన చుట్టుపక్కల చాలా మంది, ఉమ్, మన చుట్టుపక్కల చాలా మంది అంటే మనం కూడా ఉన్నాం దాంట్లో, గుర్తుపెట్టుకోండి. ఆ, పక్కన వాడికి ఒక రోగం వచ్చి హాస్పిటల్లో 2-3 లక్షలు ఖర్చు అయిందంటే ఉమ్, 50-40-50 ప్లస్ అయిన వాళ్ళంతా కూడా నాకట్టాంటి రోగం వస్తే ఎట్టా అని వీడి ఇంకా డబ్బు బ్యాంకులో బ్యాలెన్స్ పెంచుతా ఉంటాడు. ఉమ్, ఇది అదే ఇక్కడ చెప్పుండేది. ఆ, ఇప్పుడు నాకు ఏ రోగం లేదు, నాకేం రాదు అని మాట్లాడుతుంటారు చాలా మంది. ఉమ్, అందులో మా చెల్లెలే ప్రధానం. అంటే లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఉమ్, ఏమ్మా ఇట్లా చేస్తే ఎట్లమ్మా, రేపొద్దున నీకు ఇట్లాంటి పరిస్థితి వస్తే ఎట్లా అంటే, ఉమ్, నాకు అట్లంతా రాదు, నేను ధ్యానం చేస్తాను కదా అని చెప్పేసినది. కాబట్టి ఆ పిల్లలంతా కూడా ఉమ్, మా అమ్మకి ఏ రోగం రాదు, ఉమ్, మా అమ్మ ధ్యానం చేస్తాండా, మాకెందుకు వస్తుంది రోగం ఉమ్, అనేది. ఉమ్, నిజంగా రోగమే లేనిదని తెలిసినప్పుడు అది నాకు రాదు అంటే రోగం వేరే నేను వేరే అని అర్థం. అదే ద్వయం అయిపోయి. ఉమ్, కాబట్టి ఒక్కసారిగా మళ్ళీ తిరగబెట్టింది అనుకోండి, ఉమ్, అప్పుడు ఆ చెప్పినటువంటి మాట వృధా అయిపోతుంది. ఉమ్, ఆ మాట అనడు ఇంకా. ఉమ్, శరీరమున అరే అంతటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఉమ్, మా చెల్లెలకి ఏమి రోగం రాదని చెప్పినటువంటి ఆవిడకి రోగం వచ్చి సిఎంసిలో అన్ని రోజులు ఉండాల్సి వచ్చింది కదా. ఉమ్, ఇప్పుడు మా ఆయనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి దగ్గర 15 లక్షల పైన ఖర్చు అయిందండి. ఉమ్, సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడడం వల్ల వచ్చిందట. ఉమ్, అరే మా ఆయనకు 15 లక్షలు ఖర్చు అయింది కదా, నేను కూడా 20 లక్షలు పోగేసి బ్యాంకులో పెట్టుకుని కూర్చుందినా, నాకు రోగం రావాలనే. ఆ, యద్భావం తద్భవతి. ఇది ఎగ్జాంపుల్ మీకు. ఉమ్, శరీరమున దాగి ఉన్న ఏదైనా పాత రోగం ఒక్క పెట్టిన బయలుపడతాదేమో ఉమ్, అనేటువంటి భావన వాడికి ఉండదు. 3 అయిందండి. ఉమ్,
ఒకటి ఇంద్రియములు ఎప్పుడన్నా పట్టు తప్పుతుందా అనే భయం వాడికి ఉండదు, అదే ధృతి. ఉమ్, శరీరమును దాగి ఉండే పాత రోగం ఎప్పుడన్నా తిరిగి పెట్టిందంటే మళ్ళీ నాకు డబ్బులు కావాలి కదా అనే భయం ఉండదు. నంబర్ 2. ఉమ్, నంబర్ 3, ఉమ్, ప్రియజనుల వియోగము ఆకస్మికముగా సంభవించి అప్రియజనులతో పని కలుగుతుందేమో అనే భయం ఉండదు. నంబర్ 3 ఇది. ఆహా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, హరే కృష్ణ ప్రభువులకి ఎగ్జాంపుల్ కూడా వెంటనే ఇచ్చేస్తాం మీకు. ఉమ్, కృష్ణ ప్రభువులకి 4 సంవత్సరాల కాలంలో తన బంధువులందరూ లేకుండా పోయినారండి. ఉమ్, అంటే బంధువులందరూ అంటే కుటుంబ సభ్యులు గాని, భార్య గాని, చెల్లెలు గాని, తమ్ముడు గాని, పిల్లలు గాని ఏం లేకుండా పోయినారండి. చాలా విడ్డూరం అది. ఉమ్, ఆయన ఒక్కడే మిగిలినాడండి. ఉమ్, అటువంటి స్థితి నాకు కలుగుతుందేమో, నేను శత్రువు ఇంట్లో పోయి బతకాల్సి వస్తుందేమో, ఇతను నేను ఈ మరి కొట్లాడుకున్నాం కదా, ఉమ్, అప్పుడు నేను వాళ్ళ దగ్గర వాళ్ళ మోచేతులు తాగాల్సి వస్తుందేమో అనేటువంటిది అతనికి ఉండదు. ఉమ్, ఇది నంబర్ 3 అండి. ఉమ్, నంబర్ 4, ఇంకొక చిత్రమైన విషయం. ఉమ్, ఏదైనా ఇది చూడు, ఏదైనా అనిష్ట ప్రసంగం యొక్క అత్యధికమగు అలా తనపై వచ్చి పడినప్పటికీ, ఉమ్, ఉమ్, అంటే తను మాట్లాడినటువంటి మాటల వల్ల తన పైన విమర్శలు వచ్చేస్తాయి. ఆ, ఏదైనా కొన్ని మాటలు మాట్లాడతాడు, దాన్ని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేకుండా వేరే రకంగా వచ్చి తన పైన విమర్శలు గుప్పిస్తాడు. ఉమ్, అటువంటిది ఏమన్నా వచ్చేస్తుందేమో అని గాని వచ్చినప్పటికి కూడా ఉమ్, అగస్త్య ఋషిలాగా రొమ్ము చరచి దాని ఎదుట నిశ్చల భావంతో నిలిచి ఉండడమే ధృతి. ఉమ్, బాగా గమనించండి. అగస్త్య ఋషి వలె. ఉమ్, 4వ పాయింట్ ఇది. ఉమ్, తన మాటల వల్ల, అంటే తన మాటలు ఇప్పుడు పరిపూర్ణ ప్రబోధలో దాన్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుని కొంతమంది విమర్శన చేస్తారు. ఉమ్, అట్లా నన్ను ఎవరిని విమర్శిస్తారేమో ఉండేది ఉన్నట్టుగా చెప్పేస్తే ఉమ్, అని భయపడేవాడు కూడా భయస్థుడే. ఉమ్, అతను కూడా పరిపూర్ణుడు కాదు, అది ధృతి కాదు. ఉమ్, కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీకు 5వ లక్షణం చెబుతున్నాను. ఉమ్, 5వ లక్షణం ఏంటి అంటే ఉమ్, త్రివిధ తాపములు ఎదుట ఉన్నప్పటికీ అని అర్థం. త్రివిధ తాపం. ఓకే అండి. అంటే 3 అండి. 3 చెప్తాను. ఉమ్, అధిదైవము, అధిభూతము, అధ్యాత్మ. ఉమ్, రివర్స్ చెప్తాడు ఇప్పుడు జ్ఞానేశ్వరి, మనకు రివర్స్ చెప్పినాడు ఉమ్, చూడండి. ఆహా, అధిదైవము అంటే కాలానుగుణంగా వచ్చేదండి. అదేనండి. కాలానుగుణంగా వచ్చేటువంటి రోగాలు కానీ ఏదైనా ఇబ్బందులండి. ఉమ్, ఆపము అంటే బాధలండి. ఉమ్, కాలానుగుణంగా వచ్చేటువంటి శారీరక రుగ్మతలు. ఇప్పుడు నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్ వచ్చి నాకు పూర్తిగా కండ్లు కనపడకుండా పోయింది, చీకటి అయిపోయింది, మొత్తం ప్రపంచం అంతా చీకటి కనపడింది. 15 రోజుల తర్వాత స్పృహ వచ్చిందండి. దీన్ని అధిదైవికం అంటారండి. అంతేనండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు అధిభూతము అని చెప్తానండి. అధిభూత తాపము అంటే అర్థం ఏంటంటే, నాకు అర్ధరాత్రి 1:30కు పాము కరిసిందండి. అంటే ఇతర ప్రాణుల వల్ల నాకు కలిగినటువంటి దాన్ని అధిభూతం. పంచభూతాల ఇతర ప్రాణుల వల్ల నాకు కలిగేటువంటి ఇబ్బందులండి. అది అధిభూతము అండి. అర్ధరాత్రి పాము కరిస్తే తెల్లారులేసి ఎవరు బాధలు వాళ్ళ ట్రీట్మెంట్లు చేయాలి. నాకేం అసలు దాని గురించి ఎఫెక్ట్, దాని గురించి ఆలోచన కూడా లేదు నాకు. నేను అట్లా ఎగ్జామ్ బయలుదేరి పట్టించుకోలే. దీన్ని అధిభూత తాపం అంటారండి. అది లేదు అతనికి. నెక్స్ట్ అధ్యాత్మం. తన వల్లే తనకు వచ్చేటువంటి బాధలు అధ్యాత్మ తాపాలండి. తన కారణంగా తనకు. ఉదాహరణకి పుత్తూరుకు వచ్చి కొద్ది రోజుల తర్వాత వాకింగ్, బాగా ఎక్కువ వాకింగ్ చేయాలని పైన కొండ పైకి ఎక్కేది నేను. దానివల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అది అధ్యాత్మం అంటే తన చర్యల వల్ల తనకు వచ్చేటువంటి ఇబ్బందులండి. 3 చూడండి. అది దైవము అంటే కాలానుగుణంగా వచ్చేది, ప్రకృతి విపత్సాలు, అదే పిడుగుపాట్లు ఇట్లా. నెక్స్ట్ అధిభూతం అంటే ఇతర ప్రాణుల వల్ల వచ్చేది. ఇతర ప్రాణుల వల్ల. ఓకేనండి. అధ్యాత్మము తన వల్ల వచ్చేది. పొద్దంటే 2 గంటల సేపు వరుసగా కొండ ఎక్కుతానే ఉంటే మోకాళ్ళు నొప్పి రాకుండా ఉంటది. మళ్ళీ దానికి హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. మోకాళ్ళ నొప్పి వచ్చినా రాకపోయినా దాని గురించి పట్టించుకోకుండా ఉండడం. దాని గురించి ఏం మాత్రం అది నాకంటే వేరు కాదు. పూజారి వెంకటేశం ఉన్నంత వరకు ఇట్లాంటివంతా కామను అని దాన్ని పట్టించుకోకుండా ఉండడం అండి. కానీ 3వది ఏం చెప్పారు గురుగారు? ఆధ్యాత్మికం అన్నారు. కానీ అధ్యాత్మ అంటే తన వల్ల తనకు వచ్చే ఇబ్బందులు. ఆధ్యాత్మ కదా, అధ్యాత్మం కదా.
గురుగారు? అధ్యాత్మ, అధ్యాత్మం. ఇట్లా 3 తాపాల వల్ల ఏమి ఇబ్బందులు ఎదుర్కొచ్చిపడినప్పటికీ దాన్నంతా కూడా ఎట్లా లెక్క చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. ఆకాశంలో మేఘం కమ్ముతుంది, వాయువు వచ్చి ఎగరగొట్టేస్తుంది. అవునండి. ఇలాంటి ఆలోచనలు ఈయనకి వస్తే అచల పరిపూర్ణ భావం వచ్చి జ్ఞానాగ్ని వచ్చి ఆ భావాన్ని ఎగరగొట్టేస్తాడు. అది ఇవన్నీ తుచ్చంగా తలంచి అతను తన ఎదుటి నుంచి తొలగించేస్తాడు. ఆ విధంగా అదేనండి. దీన్ని ధృతి అంటారండి. చివరగా 6వ పాయింట్, చివరగా చిత్తమున అంటే తన మనసులో విచలిత మొనర్చడి ఈ విధమగు వికట ప్రసంగము వచ్చినప్పటికీ లేదు ఒకే పరిపూర్ణుడు ఈ 6 రకాలు ఏడుండయా మీకు అర్థం కావడం కోసం చెప్పినాం అంతే. వికట ప్రసంగము అంటే పనికిరాని ఉదాహరణలంతా చెప్పినప్పటికీ ఈ ఉదాహరణలంతా పరిపూర్ణంగా ఉన్నాయా? అట్లా చెప్పినప్పటికీ ధైర్యమును విడనాడక అని అంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా పరిపూర్ణ ప్రబోధ తెలియని సద్గురుమూర్తి తెలియనటువంటి వాళ్ళకి 6 రకాల భయాలు ఉంటాయి. చాలా మందికి చూసుకోండి. నెంబర్ 1, నా మాటల వల్ల నాకేమైనా ఇబ్బంది కలుగుతుందా అనేది. అన్నిటికీ చెప్పేస్తాం, మొత్తం సంక్షిప్తంగా చెప్పేస్తాం. 6 పాయింట్లు. ఎప్పుడైనా కూడా నా మాట వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందా ఎప్పుడైనా, లేకపోతే నా ఇంద్రియాలు నన్ను పెడదారి పట్టిస్తాయా అనేది నెంబర్ 1. ఏదైనా పాత రోగం తిరగబెట్టిందంటే నాకు ఎంత ఖర్చు అవుతుందో నెంబర్ 2. ఆప్త బంధుజనుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో నెంబర్ 3. ఏదైనా ఎక్కువ మాట్లాడేసి తరగతిలో అవమానం పాలవుతానేమో నెంబర్ 4. ఇవన్నీ వస్తే కూడా అగస్త్య ఋషిలాగా లెక్క చేయకుండా ఉండాలి. నెంబర్ 5, ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక త్రివిధ తాపాలు వచ్చి ఎదుట నిలబడినప్పటికీ దాన్ని లెక్క చేయకుండా ఉండడు. ఇది నెంబర్ 5. అదండి. నెంబర్ 6, అన్నిటిని కలిపి చెప్పడం. ఇవన్నిటిని కలిపి ఈ విధంగా నా మనసు వికలితం ఉనర్చడి, నా మనసు వికలితం ఉనర్చాలంటే పూజారి వెంకటేశ్వర కూడా ఒకడు ఉండాల. వాడే లేదే, వాడిని మళ్ళీ వికలితం చేసింది ఇంకొక డాన్ నుంచి వచ్చేది. నా మనసుని, పూజారి వెంకటేశం యొక్క మనసుని కలిచివేసేటువంటి ఇలాంటి 6 విధముల ప్రసంగాలు, ఈ ప్రసంగాలంతా పూజారి వెంకటేశాన్ని అయితే కలిచేస్తాయండి. పరిపూర్ణంలో పూజారి వెంకటేశం ఉన్నాడా అంటే ఉన్నాడో చెప్తున్నా కదా. పూజారి వెంకటేశం లేడు అని చెబుతున్న కావూరు నాగేశ్వర ప్రసాద్ కూడా లేడు. ఇప్పుడు ఇంకా వికలితం ఎవరికి? ఉదాహరణలన్నీ కూడా కేవలము ప్రబోధ విస్తరించడం కోసం, ప్రజలకు తెలియడం కోసం, లోక సంగ్రహమే వాపి చెప్పబడినవి తప్ప ఈ వికట ప్రసంగంలో ధైర్యం కోల్పోకుండా ఉండేటువంటి వాడికి నిజమైన ధృతి ఉంది అని చెప్పాలి. కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ సంగతిని మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. దీన్ని 23వ ధృతి అంటారండి. నెక్స్ట్ 24 శౌచము. శౌచము, ఈ శౌచము చూడండి, భగవద్గీతలో ఇంతవరకు చెప్పిన శౌచం వేరు, ఈ శౌచం వేరండి. శౌచం అంటే శుభ్రత అని అర్థం. శుభ్రత, అవునండి. ఇంతవరకు శౌచాన్ని ఎట్లా చెప్పారంటే బాహ్య శుభ్రత, అంతఃశుభ్రత అని 2 చెప్పారు. ఇక్కడ ఒకటేగా చెప్పేస్తున్నారండి. బాహ్య శౌచము అంటే శరీరంలో శుభ్రంగా స్నానం చేసుకోవడం అని, అంతఃశౌచం అంటే అరిషడ్ వర్గాలను పూర్తిగా నాశనం చేసి ఉండడం అని అర్థం. అంతేనండి. 2 కలిపి ఒకే రకంగా చెప్పేస్తున్నారు. ఇక్కడ పరిపూర్ణము, పరిపూర్ణుడు ఒకటే. అందుకని చూడండి, ఇక శౌచము అంటే ఏంటో చెప్తారు. చూడండి, బంగారు పూత పూసిన కలశం, దాని నిండా ఉండేది అమృతం, బోధామృతం. ఓకే, అటువంటిది శౌచమని ఎరుంగుము. చెప్తాను, దానికి వివరం చెప్తాను. బంగారు పూత పూసి ఉండే కలశమే నాగేశ్వర ప్రసాద్ అనే దేహం అయ్యా.
అంటే మీరు లేకపోతే నేను దీనికి ఈ విధంగా చెప్పలేనేమోనండి. చెప్పండి గురుగారు. బంగారు పూత పూసిన కలశమే కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే దేహం అండి. ఓకే. అందులో పరిపూర్ణ గురుమూర్తి నింపినటువంటిదే గంగామృతం అయ్యా. గంగావరం. ఓకే ఓకే. పరిపూర్ణుడు వేరేనా? ఓకే. చూడండి, ఇప్పుడు ఇటువంటిదంట శౌచం. అదే అండి. ఓకే. జ్ఞానేశ్వరి ఒక శిల్పి కదా. చూడండి, ఒక రాయిలో ఈ శిల్పి ఎలాగైతే తన మనసులో ఉండే విగ్రహాన్ని చెక్కడానికి తన మనసులో లేదంతా తొలగిస్తే విగ్రహం వచ్చేస్తుంది. అచల పరిపూర్ణుడైనటువంటి జ్ఞానేశ్వరి కూడా మీలో కావూరి నాగేశ్వర ప్రసాద్లో వచ్చి కూర్చొని పరిపూర్ణం కాంతంతా తీసేశారు. ఇప్పుడు మీరు పరిపూర్ణుడు. కానీ ఎన్ని ఉపమానాలండి ఆయన చెప్పింది జ్ఞానేశ్వర గారు, ఎన్ని ఉపమానాలు, అద్భుతంగా ఉంది. ఆయన అర్థం చేసుకోవాలంటే మీలాంటి పరిపూర్ణులే తీరావాల్సింది, వేరే వాళ్ళకి కాదు, తెలియదు. పరిపూర్ణులు ఎక్కడ అర్థం చేసుకుంటారు? అజ్ఞానులే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ కుదరదు అనమాట. అందరికీ కుదరదు. పాముల జడ పాములకే, సాముల జడ సాములకే. బంగారు పూత పూసినటువంటి కలశం లాంటి వాడు పరిపూర్ణ గురుమూర్తి. ఆయనలో ఉండేది యథామృత ప్రబోధ, పరిపూర్ణ ప్రబోధ వస్తా ఉంటుంది. అంటే ఆయన ఎవరు ఏం చెప్పినా పట్టించుకోడు ఇంకా. అంతేనండి. ఈ శౌచం అనే ఒక్క పదాన్ని ఎంత బాగా చెక్కారు చూడండి జ్ఞానేశ్వరి. ఏలననా ఎందుకు చెప్పొచ్చానంటే, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అతని శరీరం ఏం జరుగుతుందో ఒకసారి చూడు. అతని శరీరము ద్వారా అతను ఏం చేయడు, అశరీరుడు ఆయన. నిష్కామ కర్మలు చేయుట అంటే ఇంకా అతను చేసినట్టు ఎట్టయితుంది అది. అవునండి. నిష్కామ కర్మ చేయుట, అతనిలో కోరేవాడు లేడు కాబట్టి అది శౌచం. అందులో కోరేవాడు లేడు కాబట్టి ఆ శరీరం పరిపూర్ణమైన, ఎంత బాగుంది చూడండి. అందులో ఎప్పుడైతే ఎరుక లేదో ఆయన పరిపూర్ణుడే. ఈత వచ్చేసిన వాడు అంటే ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఈత నేర్చుకోబోయే వాడినే ఈత రానివాడు అని ఇన్నాళ్ళు అన్నారు. బాగా గమనించండి, ఈత నేర్చుకోబోయే వాడిని ఈత రానివాడు అంటున్నారు. ఈత నేర్చుకున్న తర్వాత ఇంకా అతనికి అది పోతుంది. అవునండి. పరిపూర్ణాన్ని గురించి తెలుసుకోబోయేటువంటి మానవుడిని మనిషి అంటున్నారు. అవును. తెలుసుకున్న తర్వాత అతను ఎవరని నేను చెప్పేది ఎందుకు, మీరే ఓకే. తెలుసుకోబోయేవాడిని మానవుడు అంటారు. తెలుసుకున్న తర్వాత మాధవుడే, ఇంక నేను చెప్పేది ఎందుకు. అంతేనండి. అట్లా అంటే అతను చూడండి, బంగారు పూత పూసినటువంటి కలశం అతను. ఈ ఉదాహరణ మాత్రమేనండి, మీరు అర్థం కావడం కోసం. బంగారు పూత పూసినటువంటి కలశమే అతని దేహం. అతనిలో పరిపూర్ణానికి సంబంధించిన ప్రబోధ ధారావాహికంగా గంగా ప్రవాహం లాగా వస్తూనే ఉంటది. అడిగేవాళ్ళు వినేవాళ్ళు ఉండాలి తప్ప. అంతే, మీరు చెప్పిన బాగుంది. నాలో పరిపూర్ణ తత్వం నిండి ఉందనుకోండి, అదే బయటికి వ్యక్తం అవుతుంది, అదే కనపడుతుంది, అది తత్వం కూడా రాదు. అంతే. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అతని శరీరంలో నిష్కామ కర్మలే జరుగుతాయి. ఆడ కర్తలేడు. అక్కడ ఉండే జీవుడి యొక్క ప్రవర్తన చూడు. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. అక్కడ ఉండేటువంటి జీవుడు వివేక అనుసారమే ఆచరిస్తాడు. ఇదే శుచిత్వము యొక్క బాహ్య లక్షణము. ఇది ఆయన సాధించినాడని చెప్పడానికి కాదు, ఆయన సిద్ధుడు, అచల పరిపూర్ణ సిద్ధుడు. అతని ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కొక్క ఉదాహరణ చూడండి. నంబర్ 1, గంగాజలం ఏం చేస్తుంది తెలుసా? ప్రాణికోటి పాపాలని తొలగిస్తుంది. నదికి ఇరువైపులా ఉండే చెట్లను పెంచుతుంది. అవును. అట్లా ఆయన అచల పరిపూర్ణుడు కూడా అంతే. చక్కని ఉదాహరణ అండి, చక్కని ఉదాహరణ. అతని దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ జనన మరణ భ్రాంతి తొలగిస్తాడు. అంతే. పరిపూర్ణ భావాన్ని పెంచుతాడు. మరి అటువంటి ఆయన సరే నంబర్ 1 ఉదాహరణ. నంబర్ 2 చూసారా, ఎట్లాగైతే గంగా నది అందులో మునిగిన వాళ్ళ పాపం పోగొడుతుంది, కానీ ఒడ్డున ఉండే చెట్లను పెంచుతుంది. పరిపూర్ణుడు కూడా అంతే. దానిని ఆశ్రయించినటువంటి వాళ్ళ జనన మరణ భ్రాంతిని తొలగిస్తాడు.
అది అంటే పరిపూర్ణ చుట్టూ ఒక ఆరా ఉంటుందండి. ఆరా లేదు పీరా లేదు. అంతే కదా గురుగారు, చుట్టూ ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే నేను తత్వం యొక్క భగవంతుడా. ప్రకాశం నుండి అది అయ్యో అది ఎలాంటిది ఉంటుంది. జై సద్గురు మహారాజ్ కి జై. ఆరాలు పీరాలు ఎరుకులోనే తండ్రి. అది కరెక్టే గురువు గారు, కాదంట్లా పరిపూర్ణుడికి ఏమి ఎరకలేదు. కానీ ఎక్కడైతే పరిపూర్ణుడు ఉన్నాడో అతని చుట్టూ ఒక ఆరా ఉంటుంది అంటున్నాను. అవునండి, మళ్ళీ ఆరాకి ఈ పక్క ఏముంటది ఉంటది? ఆరా అంటే ఏమి లేదు, ఆ యొక్క పరిపూర్ణ తత్వం ఒక వ్యక్తం అవుతూ ఉంటుంది, అది ప్రకాశిస్తూ ఉంటుంది, దాని యొక్క ప్రభావం చుట్టూ ఉన్న వాళ్ళ పైన పడుతుంది. అదేనండి, అది మీకు రామకృష్ణ పరమహంస గాని సద్గురుమూర్తి ఫోటోల్లో గాని వెనకాల అట్లా గీసి పెట్టారు కదా, వెనకాల బొమ్మలో గీసి పెట్టారు కదా, సినిమాలో చూపిస్తారు కదా, అవునండి. దాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు అంతే. లేదు లేదు అట్లా అంటులేదు. ఇప్పుడు ఏదైనా చూడండి, మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సాధారణంగా మనకు ఒక రకమైన ప్రభావానికి లోనవుతాం కదా గురువు గారు. అందరూ లోనవుతారా? ఎవరైతే దానికి మరి ఆయన నమ్మారో ఆయన అది లోనవుతారు. దీన్ని బట్టి యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. రామకృష్ణ పరమహంస దగ్గర ఎంతో మంది వెళ్ళారు, అందరూ పరిపూర్ణులు అయిపోయినారా? లేదు. మరి అప్పుడు అచల పరిపూర్ణం అనేది కొంతమందికి పరిమితమా? ఆరా అనేది భక్తుడు ఆ సద్గురుమూర్తిని భావించే భావన మాత్రమేనండి. ఈ ఆరా అనేది చూడండి, మళ్ళీ చెప్తాను, భక్తుడు భగవంతుని అంటే సద్గురుమూర్తిని భావించే భావన మాత్రమేనండి. ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరపెట్టుచుండునని కృష్ణదేశకేంద్రులు స్పష్టంగా చెప్పారండి. చావు పుట్టుకలు లేనిది పరిపూర్ణము అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఉన్న పరిపూర్ణంలో లేకతోచిందే లేనెరుకంటున్నారండి. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ వేరుగా, గురువు వేరుగా, ఆయన ఆరా వేరుగా, మూడైనా ఇక్కడ గురువుని, తన చుట్టూ ఉన్న ఆరాని, దాని దగ్గరకు వచ్చి లబ్ధి పొందే భక్తుల్ని, ఇవంతా ఆలోచించేది నాగేశ్వర ప్రసాద్ అండి. అంతే, తెలుసుకునే వరకు వాడు మానవుడే కదా, వాడు స్థితికి కొంత వరకు మానవుడు. డెఫినెట్ గా మూడు ఉండి జరుగుతాయి. అవును, వినండి, గాఢ నిద్రలో గురువుని ఆరాని తంతనిగా చూస్తారా మీరు? లేదు. మళ్ళీ వచ్చిన వాళ్ళు వేరుగా, అతని దగ్గరకు వచ్చిన వాళ్ళు వేరే ప్రభావితం అవుతారు. ఎంత నీకు ఉన్నాయా? ఇది వ్యక్తిగతంగా ఎవరి భావన ఎలా ఉందో అలా ఉంటుంది. కాబట్టి యద్భావం తద్భవతి, నిర్భావం పరిపూర్ణం తండ్రి. నిర్భావం తద్భావం, నిర్భావం పరిపూర్ణం. కాబట్టి పరిపూర్ణంలో ఆరా లేదు పీరా లేదు, ఆరాని గురించి చెప్పేవాడు లేడు. యద్భావం లేకుండా నిర్భావం ఎలా వస్తుంది గురుగారు? నేను కానిది అది వచ్చేది కాదు. ఇప్పుడు మన గురువు అనేది నిర్భావంతో మన గురువుని ఆశ్రయిస్తున్నాము. ఆ గురువే లేకపోతే నిర్భావం రాదే. అవునండి, ఆ గురువు నువ్వు వేరు కాదయ్యా బాబు. అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు, గురువు శిష్యులు లేదు, గుర్తేమీ లేదు. కాబట్టి గంగా నది ఎట్లాగైతే తనలో మునిగే వాళ్ళ పాపాలను పోగొడుతుంది, గట్టు మీద ఉండే చెట్లను పెంచుతుంది అని చెప్పాను కదా. ఇది పోలిక వరకే. నెక్స్ట్ రెండవ ఉదాహరణ చూడండి. అట్లే సూర్యుడు, దానికి ఇప్పుడు 3 చెప్తారు చూడండి. సూర్యుడు ఏం చేస్తాడంటే ప్రపంచానికి చీకటిని పోగొడతాడు, నెంబర్ 1. సంపద గల మందిరముల తలుపులు తెరుస్తాడు, నెంబర్ 2. ఆకాశంలో 7 గుర్రాల రథమెక్కి తిరుగుతా ఉంటాడు, నెంబర్ 3. ఈ 3 పనులు ఆయన చేస్తాడని వర్ణించారండి. మీరు అడిగారు కాబట్టి ఈ 3టిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం అనేది క్రియ. కానీ సూర్యుడు చూడండి చీకటిని పోగొడతాడు, మనందరినీ మేల్కొలుపుతాడు, ఆకాశంలో 7 గుర్రాల రథం ఎక్కి తిరుగుతా ఉంటాడు. ఈ 3 ఆలోచించేవాడు జీవుడు అండి. పరిపూర్ణంలో సూర్యుడు లేదు, చంద్రుడు లేడు, 7 గుర్రాల రథం లేదు, ఏం లేదు, ఉన్న పరిపూర్ణమే ఉంది. అది నువ్వు ఆరాకు పరిమితమైన వాడివి కాదు.
మీరు చెప్పే ఆరా జ్ఞానం కిందికి వస్తుందని ఒప్పుకుంటాను. ఉమ్, జ్ఞానాతీతం మీరు. ఉమ్, ఆరా అనేది జ్ఞానం కిందికి వస్తుంది. ఉమ్, మీరు జ్ఞానాతీతులండి. ఓకే గురుగారు. ఉమ్, కనుక చూడు, అతడు కూడా బంధమున పడి ఉన్న లోకులను ముక్తులను నరుస్తాడు. ఉమ్, బంధమున పడి ఉన్న లోకులను ముక్తులను నరుస్తాడు. గాని అప్పుడు బాగా గమనించండి, ఉమ్, బంధమున పడి ఉన్న లోకులను ముక్తులను నరుస్తాడు. ఉమ్. బంధమే లేని మిమ్మల్ని కూడా మోక్షం ఇస్తాడు ఆయన. లేదు, బంధువులు లేనట్టు మోక్షం అసలు ఆయన దగ్గరికి వెళ్ళరు కదా బంధువులు లేనట్టు. అప్పుడు ఆరాకి గురువుకి మీకు తేడా చూస్తారా మళ్ళీ మీరు పరిపూర్ణులైనప్పుడు? ఉమ్, అది నంబర్ 1, బంధమున పడి ఉన్న లోకులను ముక్తులను ఇస్తాడు. నంబర్ 2, మునుగుతుండే వాళ్ళని బయటికి తీస్తాడు. ఉమ్. అంటే జనన మరణ ప్రవాహంలో ఉండే వాళ్ళని బయటికి ఇవంతా ఎగ్జాంపుల్ మాత్రమే. మీరే అది. అదేలేండి. ఉమ్, బంధంలో ఉండే వాళ్ళకి మోక్షం కలిగిస్తాడు, మునుగుతా ఉండే వాళ్ళని బయటికి తీస్తాడు. అంటే జనన మరణ ప్రవాహంలో ఉండే వాళ్ళకు అవగాహన కల్పిస్తాడని అర్థం. ఉమ్, దుఃఖంలో ఉండే వాళ్ళ బాధలన్నీ పోగొడతాడు. ఉమ్, ఆయన రాత్రి పగళ్ళు ఇతరుల సుఖము కొరకు అత్యధికంగా వృద్ధి పొందిస్తూ ఉమ్, ప్రకారాంతములను అనుసరించి తన స్వార్థముని నెరవేర్చుకుంటూ ఉంటాడు. ఉమ్, ఇక్కడ చెప్తాను మీకు, తన స్వార్థము అంటే ఇక్కడ భౌతికంగా ఉండే స్వార్థం కాదండి. ఉమ్, చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్వార్థం అనే పదం ఇక్కడ. ఉమ్, భౌతికంగా ఇప్పుడు నా బిడ్డలు, నా ఫ్లాటు, నా ఇల్లు అనే స్వార్థం కాదండి ఇది. ఉమ్, మీరు కూడా నాలాగా పరిపూర్ణుడేనని తెలిసేటటువంటి స్వార్థం అండి. ఉమ్, తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని పరిపూర్ణుడుగానే చూడగలడు ఆయన. ఆ, నా చుట్టూ ఆరా ఉంది, నేను ఇతన్ని మోక్షం కల్పిస్తున్నాను అనే భావన ఆయనకు ఉండదండి. ఉమ్, ఆయన పరిపూర్ణుడండి. దాన్ని స్వార్థం అంటున్నారండి ఇక్కడ. ఉమ్, అదేలేండి. అంతేకాదండి, తన కార్యసిద్ధి కొరకు ఈ వేరే ప్రాణికి చెడు చేయాలనే భావము అతని మనసులో ఉండనే ఉండదండి. అది. ఓ, దాన్ని స్వార్థం అంటారు ఇక్కడ. ఉమ్, స్వార్థం అనే పదాన్ని అర్థం చేసుకున్నారా? అదేలేండి. ఆ, స్వార్థం ఇక్కడ నిస్వార్థం అయింది. ఆ ఉమ్, స్వార్థరహిత స్వార్థము. అది స్వార్థరహిత స్వార్థం. ఉమ్, జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలంతా పరిపూర్ణ స్వరూపులే. ఆ, అంటే మిగతా వాళ్ళు కాదా అని అర్థం. మీరు ఉమ్, అందరూ పరిపూర్ణులే, కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే, ఇండివిజువల్ అది. అది. ఉమ్, ఇండివిజువల్ అన్నప్పుడు మరుపు. ఉమ్, అందరూ నా స్వరూపమే అంటే ఎరుక. ఉమ్, మరి ఎరుక పరిపూర్ణంలో లేదు కదండి. ఉమ్, పరిపూర్ణంలో లేని ఎరుకనే మీతో మాట్లాడుతా ఉంది. ఉమ్, ఈ భావనలో ఉండాలన్నమాట. కాబట్టి ఇవన్నిటిని కలిపి ఇప్పుడు 24 పూర్తయిందండి. ఉమ్, 25 చూడండి. ఉమ్, వీటన్నిటిని కలిపి అద్రోహము యొక్క లక్షణం. ఉమ్, ద్రోహము అంటే ఇతరులకు కీడు చేసే స్వభావం కదా. ఉమ్, 24 ఎప్పుడైతే అలవాటైందో దాన్ని అద్రోహం అంటారంట. ఉమ్, ఈ అద్రోహం ఉండేటువంటి మనుష్యుడిలో మొత్తం 24 కనిపిస్తాయి. దాన్ని కలిపితేనే 25. ఉమ్, రివర్స్ వచ్చాడు. లాస్ట్ అమానిత్వం అండి. ఉమ్, నాతి మానిత అనేది లాస్ట్ అండి. ఆ, చూడండి, ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, పరిపూర్ణుడు ఒక్కటే. ఉమ్, అతనికి ప్రత్యేకమైన ఆర గురించినటువంటి పరిజ్ఞానం అతనికి ఉండదు. ఉమ్, అతను జ్ఞానాతీతుడు ఉమ్, అని తెలిసిన వెంటనే ఇతను ఏమవుతాడు తెలుసా? ఉమ్, చూడండి, శంకరుడు తన జటాజూటంలో గంగను ధరిస్తే అప్పుడు ఆమె సిగ్గుపడుతుంది. ఉమ్, పరిపూర్ణం గురించి తెలిసిపోయిన కావూరు నాగేశ్వర ప్రసాద్ కూడా, అరే నేనే పరిపూర్ణుడు కదా, అనవసరంగా ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డానే అని సిగ్గుపడడం అనమాట, అమానిత్వం. ఉమ్, బాగా గమనించండి. పూజారి వెంకటేశం కూడా, ఉమ్, అరే ఇన్నాళ్ళు పరిపూర్ణం ఏడనో ఎత్తుకుంటా పోయినాను కదా, ఉమ్, అరే ఉండేదే పరిపూర్ణం కదా, ఉమ్. ఎతికినోడు లేనివాడా. ఇదే అమానిత్వం అయ్యా, ఇదే అమానిత్వం. 26 ఇది. 26 సుగుణాలు మనకు పూర్తయినాయండి. దాని యొక్క సమప్ అంటే 26 సుగుణాల సంక్షిప్త సారాంశాన్ని తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. బాగుందండి. అది అంటే బాగా గమనించండి, ఉండేదే పరిపూర్ణం, ఎతికినోడే లేనోడు. చాలా బాగుంది. ఇది 26 సుగుణాల సారాంశం. ఓకే. లేనిది లేదు లేదు,
ఉన్నది లేకపోగుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. తేజము క్షమాధైర్యం శుద్ధుడై శత్రుభావన లేఖను వర్తించు మనుజుడేను అర్జున అచల పరిపూర్ణుడయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపి
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే, మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జయ గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.